టు 6 టీవీ నేను దీపిక. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ప్రజాపాలన అందిస్తామనే హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన ధరణి పోర్టల్ సహా వివిధ అంశాల్లో దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తుంది. ఇవి గతంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో జరిగేవి. ఇకపై మాత్రం గ్రామాల్లోనూ ప్రజావాణి వినేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామస్థాయి సమస్యలకు అక్కడే పరిష్కారం దొరికే ఈ సదస్సుకు ప్రజా సదస్సులుగా పేరు నిర్ధారించినట్లు తెలుస్తుంది. దీన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించనున్నారు. దీంతో ఇవాల్టి సదస్సుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. ఇక మరోవైపు ప్రతిష్టాత్మక 100 రోజుల 6 గ్యారెంటీల అమలు, ప్రజాపాలనలో ముఖ్యమైన ప్రజావాణిపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆర్థిక సాధికారత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాధించేందుకు ప్రకటించిన 6 హామీల అమలుపై ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయి తీసుకెళ్లి మెరుగైన పనితీరు, జవాబుదారీ ప్రభుత్వం కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది. అన్ని పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో రోజుకు 2 చొప్పున అధికారుల బృందాలు పర్యటిస్తాయని పేర్కొంది. అటు కలెక్టర్ల సదస్సులో ధరణి, రెవెన్యూకు సంబంధించిన విషయాలు కీలకం కానున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, కౌలు రైతుల గుర్తింపు, మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 58, 59 జీవోల అమలు, ఇప్పటి వరకు జరిగిన స్థలాల క్రమబద్ధీకరణ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. ఈ పథకం అమలు సమస్యలపైన కలెక్టర్లతో మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం
రేవంత్ రెడ్డి చర్చిస్తారు. కౌలు రైతుల గుర్తింపు, ఆ విషయంలో తలెత్తే సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు సదస్సులో మరో ప్రధాన అంశంగా ఉన్నాయి.